అత్తయ్యా, నా భర్త నాకు కావాలత్తయ్యా. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దని చెప్పండి. మీకు పుణ్యం ఉంటుందత్తయ్యా. సితారకి డబ్బు పిచ్చి ఎక్కువ. ఆమె డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి స్వభావం కలిగిన అమ్మాయికి కిరణ్ అనే అబ్బాయితో పెళ్లి జరిగింది. అత్తగారింటికి వెళ్లిన కొన్ని రోజుల తర్వాత, ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగిరి దంచకున్నా అదే కూలి అని మీ జీతం ఇంకెప్పుడు పెరుగుతుందండి? మీ జీతం పెరిగితే నేను నగలు చేయించుకుందామనుకున్నాను. మీకంటే పొలం వెళ్తున్న వాళ్లే డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. చాలీ చాలని జీతాలతో ఎంతకాలం మనమిలాగా బ్రతుకుతాం? ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. అంత డబ్బు నా దగ్గరుంటే ఇంకేవి? ఇలా 25,000కి 30,000కి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు? అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు కిరణ్. సితార కూడా చాలా కోపంగా అతన్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో సితార స్నేహితురాలు రమ్య అక్కడికి వస్తుంది. రమ్య సితారతో, ఏంటి నీ భర్త నీ మీద అంత కోపంగా వెళ్తున్నాడు? సితార జరిగిన విషయమంతా చెప్తుంది. నిన్న మీ ఆయన ఎవరితోనే మాట్లాడడం నేను చూశానే. నిన్నే కాదు, చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఎవరో ఒక అమ్మాయితో బాగానే మాట్లాడుతున్నాడే. ఆ అమ్మాయి ఎవరో గాని బాగా డబ్బున్న అమ్మాయిలాగా ఉంది. సితార ఆ మాట వినగానే చాలా సంతోషపడిపోతూ, చాలా మంచి శుభవార్త చెప్పావు రమ్య. ఈ రోజు నుంచి మా ఆయన కోసం మంచి బట్టలు తీసుకొని బాగా రెడీ చేసి పంపించాలి. ఆ మాటలకు రమ్యకి ఏమీ అర్థం కాక అయోమయంగా, ఏం మాట్లాడుతున్నావే? నాకైతేం అర్థం కావడం లేదు. మీ ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడంటే నువ్వు బాధపడాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నావేంటే? నా ఉద్దేశమేంటో నీకర్థం కావట్లేదు గాని నువ్వెళ్ళింకా అని అంటుంది. దాంతో రమ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సితార అక్కడ్నుంచి బట్టల షాప్కెళ్ళి తన భర్తకి కావాల్సిన బట్టలు తీసుకుని మళ్ళీ ఇంటికి తిరిగొస్తుంది. సాయంత్రం భర్త తిరిగి ఇంటికొచ్చిన తర్వాత సితార తన భర్త కిరణ్తో ఇలా అంటుంది. ఏవండి, మీకోసం నేను కొత్త బట్టలు తీసుకునొచ్చాను. ఎందుకో తెలుసా? మీరు ఎవరో బాగా డబ్బున్నమ్మాయితో మాట్లాడుతున్నారంట కదా. మనం పేదరికంలో ఉన్నామని ఆ అమ్మాయికి అస్సలు తెలియకూడదు. నీకు పెళ్లి కాలేదనే చెప్పండి. ఏదో ఒక రకంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తులు మొత్తం మీకు కట్నం కింద వస్తాయండి. మనం సంతోషంగా ఉండొచ్చు. ఆ మాటలు విని కిరణ్ చాలా కోపంగా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేను ఎవరో అమ్మాయితో మాట్లాడితే నువ్వే పెళ్లి పేరంటావంటున్నావేంటే? కొంచెమైనా బుద్ధుందా నీకు? డబ్బులొస్తే ఏ పనైనా చేసేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. మిమ్మల్ని ఆమెకు అమ్మమన్నా అమ్మేస్తాను. నాకు డబ్బు కావాలి, ఆస్తి కావాలి. జనాల్లో నేను బాగా డబ్బున్నదానిలాగా పేరు తెచ్చుకోవాలి. ఆ మాటలన్నీ వింటున్న అత్తగారు చాలా కోపంగా అక్కడికొచ్చి, ఓసే, నీకెందుకే ఈ డబ్బు పిచ్చి పట్టింది? డబ్బు డబ్బు అని చంపుతున్నావు. రోజు వండి డబ్బు కావాలని పీక్కొని తింటున్నావు కదే. మళ్ళీ ఇప్పుడు బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తున్నావు. అసలు నువ్వు పెళ్ళానివి కాదే, అసలు ఆడదానివే కాదు. అవును, నేను ఆడదాన్నే కాదు. అందుకే మీ అబ్బాయిని ఆ డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. కావాలంటే నాకు విడాకులివ్వండి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కట్నం వస్తుందిగా, దానిలో కొంత భాగం నాకివ్వండి. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ఆ మాటలు విని వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. సితార కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఏంట్రా, నీ భార్యకి ఇంత డబ్బు పిచ్చిపట్టింది? అసలు తను ఏమంటుందో ఏం చేస్తుందో నీకైనా అర్థమవుతుందా? నేను పొగరనిచ్చే రోజు వచ్చినందుకే ఇలా చేస్తుంది అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు కిరణ్. కొంత సమయం తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తాడు. దాన్ని చూసి సితార చాలా సంతోషపడిపోతూ, ఏవండి, బాగా డబ్బున్నమ్మాయి కదా ఈ అమ్మాయి? అవునక్క, నేనే బాగా డబ్బున్న అమ్మాయిని. నీకోసం కట్టం కింద ఇదిగో డబ్బు కూడా తీసుకొచ్చాను, తీసుకో అక్కా అంటూ డబ్బు పెట్టిని ఇస్తుంది. దాన్ని సంతోషంగా తెరిచి చూసి అందులో ఉన్న డబ్బును చూసి
తెగ మురిసిపోతూ ఉంటుంది సితారా. సితారా డబ్బుతో పెద్ద బంగ్లా, కారులు కొనుక్కొని సంతోషంగా ఉంటుంది. తను నచ్చిన చోటికి తిరుగుతుంది. నచ్చిన రెస్టారెంట్ దగ్గరికి వెళ్తుంది. నచ్చిన సినిమా కూడా చూస్తుంది. ఆమె జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సితారా చాలా చిరాగ్గా ఇంటికొస్తుంది. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఇంట్లో ఉన్న పని మనిషిని పిలుస్తుంది. కాంతమ్మా, ఓ కాంతమ్మా, ఏంటి ఇల్లంతా బోసిపోయినట్టుంది? రోజా వీళ్ళు ఎక్కడికెళ్లారు? చిన్నమ్మగారు అయ్యగారిద్దరి గుడికెళ్లారమ్మా. ఇంట్లో అత్తగారు మాత్రమే ఉన్నారు. ఇంతలో అత్తగారు శాంతమ్మ అక్కడికొచ్చి, గుడి నుంచి అట్టే వెళ్ళి పాస్పోర్ట్కి అప్లై చేయడానికి వెళ్తున్నారు కోళ్ళ. ఎందుకు? వాళ్ళిద్దరు ఏమైనా హనీమూన్కి వెళ్తున్నారా ఏంటి? హనీమూన్కి కాదు, పర్మనెంట్గా అమెరికాకి వెళ్ళిపోతున్నారు. ఇక ఎప్పటికీ తిరిగి ఇండియాకి రారు. ఆ మాట వినగానే సీతార చాలా కంగారు పడిపోతుంది. అదేంటి, నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? నీతో వాళ్ళకి సంబంధం ఏముంది చెప్పు? నువ్వు విడాకుల మీద కూడా సంతకం చేసావు కదా. ఇప్పుడు నువ్వు అతని భార్య ఎందుకు అవుతావు? నా కొడుకు కోడలు సంతోషంగా అమెరికాకి వెళ్తారు. నేను కూడా మన పాతింటికి వెళ్ళిపోతాను. ఒక్కదానివే ఈ బంగ్లాలో సంతోషంగా బ్రతుకమ్మా. నీకు కూడా కావాల్సింది అదే కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి సితారా చాలా బాధపడుతూ లోపలికెళ్తుంది. తను దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రోజా, కిరణ్ ఇద్దరూ ఇంటికి తిరిగొస్తారు. వాళ్ళు రావడంతో వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. దాన్ని చూసి సితారా చాలా బాధపడుతుంది. కొంత సమయం తర్వాత ఎలాగైనా కిరణ్తో మాట్లాడాలని చెప్పి రోజా వాళ్ళ గది ముందుకు వెళ్ళి, రోజా, రోజా, ఒకసారి ఇలా రావా అని పిలుస్తుంది. రోజా బయటకొచ్చి, ఏమైందక్కా, ఏం కావాలి నీకు? నేను ఆయనతో కాసేపు మాట్లాడాలి. ఆయనకు తలనొప్పిగా ఉందంటక్కా. అన్నట్టు మర్చిపోయాను, మీకు విడాకులు కూడా వచ్చేస్తాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ అత్తగారికి ఇచ్చాను. అత్తగారు మీకిచ్చారా? నాకేమివ్వలేదు. అయితే వెళ్ళి అత్తగారిని అడగండి, ఇచ్చేస్తుంది. రోజా, ఇలా రా అని కిరణ్ పిలుస్తాడు. ఆ, వస్తున్నానండి అంటూ రోజా వెళ్ళిపోతుంది. సీతారా ఏమో ఏడుస్తూ అత్తగారి దగ్గరికి వస్తుంది. ఎందుకేడుస్తున్నావు సీతారా? నీకు కావాల్సిన డబ్బులన్నీ నీ చేతికొచ్చాయి కదా. ఆ డబ్బుతో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు నీ భర్త నీకు కావాలా ఏంటి? అత్తయ్యా, నా భర్త నాకు కావాలత్తయ్యా. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దని చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది అత్తయ్యా. కావాలంటే డబ్బు మొత్తం వాళ్ళకే తిరిగిచ్చేస్తాను. నా నుంచి నా భర్తని దూరం చేయొద్దని రోజాకి చెప్పండి. నువ్వు కట్నం కోసం మరో పెళ్లి చేసినట్టు అదే డబ్బు కోసం రోజా గడ్డి తినిందమ్మా. తనకి భర్తన్నా తాళన్నా చాలా విలువ. ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను. అయినా ఇదంతా చేసుకుంది నువ్వే కదా అని అత్తగారు వెళ్ళిపోతుంది. సితారా ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజేమో గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం భర్తతో మాట్లాడుతూ, ఏవండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ పాపిష్టి డబ్బు నాకొద్దు. మీరు నాతో సంతోషంగా ఉంటే చాలు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. ఏం మాట్లాడుతున్నావు సీతారా? మేము ఈ నెల చివర్లో అమెరికాకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? ఇంతలో రోజా వచ్చి, ఏం జరిగింది? ఏమైందక్కా? నాకు పతిభిక్ష పెట్టమని అడుగుతున్నా. నేను దయచేసి నా భర్తని విడిచిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది. కావాలంటే నువ్వు ఇచ్చిన డబ్బు మొత్తం నువ్వే తీసేసుకో. అంతేకాని నా భర్తని నా నుంచి దూరం చెయ్యొద్దు రోజా, నీకు పుణ్యం ఉంటుంది అని సితారా ఏడుస్తూ పదే పదే ప్రాధేయపడుతూ ఉంటుంది. నువ్వు విడాకులు తీసుకుని మళ్ళీ ఇలా చేస్తే ఎలా చెప్పు? ఇవన్నీ కుదరవు. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు అని అంటుంది. అందుకు సితారా ఏడుస్తూ ప్రాధేయపడుతూ ఉంటుంది. నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. దయచేసి నా భర్తని నా నుంచి దూరం చెయ్యొద్దు అంటూ పదే పదే డబ్బిచ్చేస్తారని ఏడుస్తూ చెప్పడంతో
అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు కూడా నవ్వుతూ ఉంటారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో సితారకు అర్థం కాదు. చూడు సితారా, నీకు భర్త విలువ తెలియాలి, డబ్బు ముఖ్యం కాదని తెలియడం కోసమే ఇలా చేశాను. డబ్బుంటే కేవలం డబ్బులో మాత్రమే నువ్వు బ్రతికావు. అదే డబ్బు లేకపోతే నీ భర్తతో ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, నువ్వు నీకు డబ్బు కావాలో లేక భర్తతో సంతోషంగా ఉండడం కావాలో? నాకు నా భర్తతో సంతోషంగా ఉండడమే కావాలి. అయితే ఇకనైనా జాగ్రత్తగా ఉండు. ఇదంతా కేవలం నాటకం మాత్రమే సితారా. మేం నిజంగా పెళ్లి చేసుకోలేదు. నీకు బుద్ధి చెప్పడం కోసమే ఇలా నాటకం ఆడాము. ఆ మాటలు విన్న సితారా సంతోషపడిపోతూ, మీరిద్దరు కలిసి నా కళ్ళు తెరిపించారు. అంతే చాలు, ఇక నాకు డబ్బొద్దు. ఉన్న దాంట్లోనే నా భర్త అత్తయ్యతో సంతోషంగా ఉంటాను. కిరణ్, ఇంక నేను వెళ్తాను. అన్నట్లు మర్చిపోయాను, ఈ నెల 25న నా పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. వాళ్ళందరూ తప్పకుండా వస్తామని సమాధానం చెప్తారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఏవండి, ఎన్ని రోజులు నేను ఖర్చు పెట్టిన డబ్బు, ఈ బంగ్లా అంతా ఎవరిది? ఇదంతా రోజాదే. ఈ బంగ్లా నాకు బహుమతిగా ఇస్తానింది, కానీ నేనే వద్దన్నాను. ఇక చాలా తక్కువ రేటుకే నాకు అమ్మేసింది. మనం ఈ బంగ్లాలోనే సంతోషంగా ఉండొచ్చు సితారా. ఇక్కడే ఉందాం, కానీ ఆ కార్లు ఇవన్నీ ఏ వద్దండి. ఇది వరకు మనం ఎలా ఉన్నామో అలాగే ఉందామండి. అమ్మయ్యా, నా కోడలికి డబ్బు పిచ్చి వదిలి సాధారణ స్థితికి వచ్చింది, అంతే చాలు అని నవ్వుతుంది. ఇంకా వాళ్ళు కూడా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతారు. ఆ విధంగా చిన్న నాటకమాడి సితార మనసు మారిపోయేలా చేసి అందరితో సంతోషంగా ఉండేలాగా కుటుంబం చేసింది రోజా.